మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నీవు నీ రక్తం ఇచ్చి, నీ వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి జనంలోను, ప్రతి భాష మాట్లాడేవారును, ప్రతి ప్రాంతంలోను మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేవి. అందును బట్టి భూలోకంలో క్రొత్త పాట. యేసు ప్రభు వధించబడ్డాడు, రక్తం చిందించాడు. కారణం మనల్ని యాజకులుగా చేయడానికి. ఎవరు ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని గురించి పట్టించుకుంటున్నాం? యేసు ప్రభు ప్రాణత్యాగానికి అర్థం కావట్లేదే అని ఎవరు ఆలోచించామని ఇక్కడ చర్చకు వస్తున్నాం, పోతున్నాం, బైబిల్ మోస్తున్నాం తప్ప ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగం గురించి ఎవరికి తెలుసు? ఇదిగో ఇలా ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగం గురించి క్రైస్తవులు ఎక్కడ సభ జరిగినా సరే ప్రకటించబడితే నమ్మరా పక్కన వాళ్ళు? పరుగును రారా? తమ్ముడు ప్రార్థన చేశాడు ఇక్కడ, ప్రభువా ఒక్క ఆత్మైన రక్షించబడాలని. ఎవరి మనసులో పెట్టుకుని తెలుసా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు మినహాయించి బయట వాళ్ళ గురించి చేశాడు ఆ ప్రార్థన. అవునా తమ్ముడు? ప్రభువా లోపలికి వచ్చిన వాళ్ళంతా రక్షించబడ్డాం, మాకేం ప్రాబ్లం లేదు, ఆ బయట ఎవరైనా వస్తారేమో ఆ ఆత్మ రక్షించబడాలని నేను మనసులో అనుకున్నాను. వాళ్ళు కాదు రక్షణ, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి రక్షణ కావాలి. వాళ్ళకి కాదు, చర్చలో కూర్చున్నారే, చర్చలో ప్రసంగం చేస్తున్నాడే, వీళ్ళకి కావాలి రక్షణ. వాళ్ళకి తెలుసు మేము వేసుకుని నమ్మలేదు, వస్తారు భవిష్యత్తులో. ఇక్కడ మీరు ఎవరుకున్నారు? మాకు ఆల్రెడీ రిజర్వేషన్ అయిపోయింది అనుకుంటున్నారు. రేపు సత్యం ముందు వస్తుంది ఒక మెసేజ్ టింగ్ అని, ఏమని, యువర్ రిజర్వేషన్ హ్యాస్ బీన్ క్యాన్సల్డ్ అని వస్తుంది. ఏం చేస్తారు ఇప్పుడు? ఈ జీవిత కాలం బట్టి ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాం. ఈ జీవితంలో చచ్చేంత వరకు వచ్చే కష్ట నష్టాల కోసమే. రేపు రిజర్వేషన్ క్యాన్సల్ అవుతుంది. ఒక్క ఆత్మ రక్షించబడ్డం కాదు, ఇక్కడున్న వాళ్ళు రక్షించబడాలి. చర్చిలో ఉన్న వాళ్ళకి సువార్త జరగాలి. చర్చి బయట కాదు, ఇక్కడ సువార్త జరిగితే, ఇక్కడ సువార్తకు నిజమైన నిర్వచనం మనకు అర్థమైతే అప్పుడు మనం మారుతాం. పత్రికలుగా మనం ప్రకటిస్తాం సువార్త. ఇదిగో లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందేవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. వెళ్ళి ప్రపంచ వీధుల్లోని ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధారాల గురించి ప్రకటించినప్పుడు ఎవడు కొడతాడు? ఎందుకు కొడతాడు? చర్చిలో తమాషాలు చేసి, చర్చిలో డ్రామాలు వేస్తూ, రకరకాల లేనిపోని మూఢత్వాలని ప్రోత్సహిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు అనుకున్నారు మత ప్రచారం అని. నీకు కావాల్సిన ప్రభువైన యేసుక్రీస్తు మరణ త్యాగాన్ని, ప్రాణ త్యాగాన్ని ప్రకటిస్తే నేను పాపిలను ఒప్పించబడ్డా మనిషి. యేసు ప్రభు లోక పాపాలు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల బాప్తీసం ఇచ్చే వాహన ప్రకటన. ఆయన మరణిస్తేనే మనకు పాప క్షమాపణ జరిగింది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. యేసు ప్రభువును ఎందుకు అంగీకరించాలంటే ఆమె ఒక కుమారుని తనను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి యేసు పేరు పెట్టదు. యేసు ప్రభు అంటే మన పాపాలను రక్షించేవాడు. పాపం పోతే రోగం చిన్న విషయం. రోగం వచ్చింది పాపానికి పర్యవసానంగా. పోవాల్సిన పాపం రోగం కాదు. పాపం పోతే రోగం పోతుంది.